అడవులు తరిగిపోయి అడవి జంతువులు జనావాసాల్లోకి పంట చేలలోకి ఎగబడుతున్నాయి. అడవి పందులు, కోతులు, జింకలు, కొండముచ్చులు, ఏనుగులు పంట చేలపై దాడి చేస్తూ రైతులకు అపార నష్టం కలగజేస్తున్నాయి. ముఖ్యంగా పందుల బెడద తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది. వీటిని పారద్రోలేందుకు రైతులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉండడం మనకు కనిపిస్తుంది. కడప జిల్లా రైతులు ఏం చేస్తున్నారో మీరే చూడండి. అడవి పందులు పంట చేలపైకి ఎగబడడం ప్రారంభించాయంటే ఓ పట్టాన వదలవు. కడప జిల్లాలోని పోరుమామిళ్ల, బ్రహ్మంగారి మఠం తదితర మండలాల్లోని పంటలకు అడవి పందుల బెడద అధికంగా ఉంటోంది. ఎంత కాపు కాసినా వీటి బారి నుంచి వేరుశనగ, వరి, చెరకు, కూరగాయ తోటలను రైతులు కాపాడుకోలేకపోయేవారు. ఇక్కడి రైతులు చేసిన ఓ ప్రయోగం రైతుల కష్టాలను తరిమికొట్టింది. ఇదిగో ఇలా 2 గాజు సీసాలను వేలాడదీసి వాటికి తగిలేలా ఓ ఇనుప బోల్టును కట్టి శబ్దం వచ్చేలా అమర్చారు. ఈ ఇనుప బోల్టు సీసాలకు తగిలి వచ్చే శబ్దం అడవి పందులను బెదరగొడుతోందంటున్నారు ఇక్కడి రైతులు. ఏం లే, కొద్దిగా కట్టిన తక్కువ కట్టినాం లే సీసాలు. మేమైతే ఎక్కువ అట్లా మేలే, పందులు అయితే రావడం లేదు. దాని గురించి ఎప్పుడో వచ్చినా ఒక ఇదవన వచ్చినా అదవన వెళ్ళిపోతా ఉంటుంది, వెళ్ళిపోతా ఉన్నాయి. ఎకరా పొలం పైరు పెట్టింది. బాటలు ఎన్ని 6 సీసాలు కట్టినాయి అనుకో, 3 చోట్ల. ఏం అవసరం లేదు, 2 సీసాలు తాళ్ళు 80 నట్టుంటే చాలు. సౌండ్ అయితే ఎప్పుడో సౌండ్ వస్తాను. పెద్దగా ఖర్చు లేకుండా చేసిన ఈ ఏర్పాటు రైతులకు ఉపశమనంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు పొలాల చుట్టూ చీరలు కడితే, మరికొందరు రైతులు శబ్దం వచ్చే పలు రకాల పరికరాలను అమర్చి పందుల బారి నుంచి పైర్లను కాపాడుకునే ప్రయత్నాలు చేయడం కనిపిస్తుంది. కడప రైతుల ప్రయత్నం ఇలా సాగుతోంది. అందుబాటులో ఉన్న వస్తువులతోనే రైతులు అడవి పందుల బెడద వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.